హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. వెజిటేరియన్స్కి చేపల పులుసు లాగా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నేను చెప్పే విధానంగా చేస్తే నాన్ వెజ్ పులుసు కన్నా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలంటే, ఫస్ట్ నేను ఇక్కడ 8 ఆనియన్స్ 6 టమాటాస్ తీసుకున్నాను. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి, మీకు గ్రేవీ తక్కువ కావాలంటే ఇంకా తక్కువ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 kg చామదుంపలు తీసుకుంటున్నాను. ఇంకా లెమన్ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక 6-7 స్పూన్స్ ఆయిల్ వరకు వేసి మనం తీసుకున్న ఆనియన్స్ ని టమాటాని పేస్ట్ చేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, వాటిని ఒక 5 విజిల్స్ వరకు వేయించి చల్లారనివ్వాలి. మన గ్రేవీ ఎంతవరకు వచ్చింది చూద్దాం. చూసారు కదా, కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసి కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి. అలాగా కొంచెం మగ్గిన తర్వాత ఒక 6 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మసాలాని బాగా వేగనివ్వాలి. ఉల్లిముద్ద ఎంత బాగా వేగితే పులుసు అంత టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు మనం విజిల్స్ వేయించి పక్కన పెట్టుకుని చామదుంపలు తొక్కలు తీసుకొని రెడీ చేసుకోవాలి. తొక్కలు తీసి నీట్గా అన్నిటినీ చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలండి. చూసారు కదా, ఇలా ముక్కలు కోసుకొని రెడీ చేసుకున్నాక ఇప్పుడు మన మసాలా కూడా రెడీ అయిపోయింది కదా, అందులో మిగిలిన కారం, సాల్ట్, టర్మరిక్ పౌడర్, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇక నేను టోటల్గా ఈచ్ 3 స్పూన్స్ సాల్ట్, కారం తీసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు తీసుకున్నానండి. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చామదుంపలు కూడా అందులో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న చింతపండు ఉంది కదా, దాని పల్ప్ తీసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపి కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం చిన్న మరుగు వచ్చిన తర్వాత ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు సాల్ట్ 1 స్పూన్ తగ్గింది, నేను యాడ్ చేసుకున్నాను. కొంచెం దగ్గరికి మరిగిన తర్వాత ఒక 20 మినిట్స్ మన చామదుంపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది, పులుసు కూడా చిక్కపడింది కదా. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది. ముక్క చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే చక్కగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.